హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. ఇవే మీ గుండెను పాడు చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం. కరోనా మహమ్మారి తర్వాత గుండె జబ్బులు తీవ్రమవుతున్నాయి. పట్టుమని 25 ఏళ్లు కూడా నిండని వారు గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తుంది. గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తీసుకునే ఆహారం మొదలు నుంచి జీవన శైలిలో మార్పుల కారణంగా గుండె పనితీరుపై ప్రభావం పడుతుంది. కొన్ని రకాల ప్రధాన అలవాట్లే గుండెపోటుకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో అధికంగా ఉండే నూనె, కొవ్వు గుండె సిరల్లో అడ్డంకిని కలిగిస్తాయి. దీంతో గుండెపోటు సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే స్పైసీ ఫుడ్ ను కూడా తగ్గించాలి. వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. గుండెపోటుకు ధూమపానం, మద్యం సేవించడం కూడా ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. వీటి కారణంగా హృదయ స్పందనపై ప్రభావం పడుతుంది. రక్తపోటు పెరిగి స్ట్రోక్ కి దారితీసే అవకాశం ఉంటుంది. గుండెపోటు రావడానికి మరో ప్రధాన కారణం ఒత్తిడి. ఇటీవల ఒత్తిడితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడితో చిత్తవడం కారణంగా రక్తపోటుకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. రోజులో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామాన్ని చేయకపోవడం వంటి కారణంగా కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనీసం రోజుకు 30 నిమిషాలు వాకింగ్ చేయడాన్ని ఖచ్చితంగా అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు రావడానికి మరో ప్రధాన కారణం ఉప్పు ఎక్కువగా తీసుకోవడం. మోతాదుకు మించి ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది సహజంగానే గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పును తగ్గించాలి. అలాగే ప్యాకేజ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. వీటిలో ఫుడ్ త్వరగా పాడవకుండా ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే చట్నీలకు సైతం దూరంగా ఉండాలి. గుండెపోటు రావడానికి ఊబకాయం కూడా ఒక ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.